హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే ముఖ్యంగా కెప్టెన్సీ కంటెండర్స్ కింద ఆరుగురు సెలెక్ట్ అయ్యారు. ఆరుగురు ఎవరెవరంటే రీతు, ఇమ్ము అండ్ దివ్య, సుమన్, భరణి, తనుజ. ఈ ఆరుగురు సెలెక్ట్ అయ్యారనమాట. దీని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉన్న ప్లేయర్స్ అందరినీ రెబల్స్ అని మొత్తం మీద వంకపెట్టి తీసేశారు. దీంట్లో తీయడంలో కూడా బాగా గ్రూప్ డ్రామా ముగిసిందనమాట. డెమాన్ పవన్ తీయడానికి ఎవరెవరంటే ఇమానియల్, తనూజ, నెక్స్ట్ సంజన గారు, దివ్య, వీళ్ళందరూ గ్రూప్గా ఏర్పడి ఫస్ట్ డెమాన్ పవన్ లేపేశారు. తర్వాత గౌరవ్ కోసం మొత్తం హౌస్ అంతా ఏకమైపోయింది అనమాట. తనూజ, ఇమ్ము అండ్ రీతు మొత్తానికి అందరూ కలిసి గౌరవం తప్పించారనమాట. మీకు దాంట్లో రెబల్ ఎవరు అని చెప్పమన్నారు, కానీ స్ట్రాంగ్ ప్లేయర్ని తీయమని చెప్పలేదు బిగ్ బాస్. కానీ వీళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్ గురించి ఆలోచించి రెబల్ వంక పెట్టి స్ట్రాంగ్ ప్లేయర్స్ని తీసేశారనమాట. ఇది అసలు బాగాలేదు. ఈ వీకెండ్లో నాగార్జున గారు ఈ మ్యాటర్ కోసం డిస్కస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ పోతే ఇంక బిగ్ బాస్ చూడడానికి ఏం బాగుంటుంది? బాగోదు కదా. అందరూ ఉండి గేమ్ ఆడితే ఒకరితో బాగా స్ట్రాంగ్ ప్లేయర్ ఆడుకుంటే చూడడానికి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. చూడండి, సుమన్, దివ్య ఉన్నారు. వాళ్ళ గ్రూప్లో ఉంటే పవన్ కళ్యాణ్ తీసేశారు. లాస్ట్గా వాళ్ళిద్దరే మిగిలారు. వాళ్ళిద్దరే మిగలడం వల్ల బాగా వీక్ క్యాండిడేట్స్ వాళ్ళిద్దరే. ఈ గేమ్ కనీసం పోటీ కూడా ఇవ్వలేదు, క్వాలిఫై కూడా అవ్వలేదు, కనీసం దరిదాపుల్లో కూడా లేరు. అలాగ ఉంటుంది అనమాట. కెప్టెన్ అయిపోదామని ఈ గేమ్ ప్లాన్లు అనమాట. సో అది జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాము. ఎందుకంటే హౌస్లో ఉండడం ఇష్టం ఉందో లేదో అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు టీము మొత్తం ఆరెంజ్ టీము మొత్తం 3 గేములు గెలిచినాయి. 3 గేములు కూడా అడిగారు రామని, నేను ఉండను మీరు ఉండండి, నేను ఉండను మీరు ఉండండి. మరి అలాంటప్పుడు హౌస్లో ఉండడం ఎందుకు? కెప్టెన్సీ కంటెండర్ కింద ఉండమని తనూజ వాళ్ళందరూ ఫోర్స్ చేస్తుంటే నువ్వు తగ్గుతావా, నేను వెళ్తాను అంటున్నాడు. నువ్వు తగ్గవు కదా, అందుకు నేనే తగ్గుతాను, అందుకు నేనే వెళ్ళిపోతాను అని ఇంట్రెస్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు. అటువంటి క్యాండిడేట్ని ఎందుకు ఉంచుతున్నారు? ఉంచకూడదు కదా. ఓటింగ్ కూడా పెద్దగా ఏమీ లేదు, అయినా సరే రాముని ఉంచుతున్నారు. అతను హోమ్ సిక్తో ఫీల్ అవుతున్నాడు, అక్కడే కూర్చుంటున్నాడు. అలాంటి వ్యక్తిని ఉంచడం వేస్ట్. ఈ వీక్ నామినేషన్లో ఉన్నాడు కాబట్టి ఎలిమినేషన్లో తీసేస్తే బెటర్ అనిపిస్తుంది. ఈరోజు రీతుకి మంచి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆ బంపర్ ఆఫర్లో రీతు గెలిచింది. సీక్రెట్ టాస్క్ ఇచ్చారనమాట. సీక్రెట్ టాస్క్లో రీతు గెలడంతో ఆవిడ కెప్టెన్సీ కంటెండర్షిప్ అయిపోయింది. డెమాన్ పవన్ ఎలాగా లేడు కాబట్టి రీతు ఇప్పుడు ప్రాణం పెట్టి ఆడుతుంది, నో ప్రాబ్లం. దాంట్లో సపోర్టింగ్ టాస్క్ కాకపోతే ఇండివిజువల్ టాస్క్ అయితే నాకు తెలిసిండి రీతుని కెప్టెన్ అవుతుంది. ఒకవేళ సపోర్టింగ్ టాస్క్ కానీ వచ్చిందంటే ఆటోమేటిక్గా తనూజ అవుతుంది. నా ప్లాన్ ప్రకారం ఇలాగే ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ గౌరవ్ కోసం చెప్పాలి. ఎందుకంటే ఆరెంజ్ టీంలో తనూజ, ఎమానియల్, రాము అండ్ గౌరవ్ ఉన్నారనమాట. ఫస్ట్ గేమ్ గెలిస్తే ఎమానియల్ తీసుకున్నాడు గ్రీన్ కార్డు. సెకండ్ గేమ్ గెలిస్తే తనూజ తీసుకుంది. తర్వాత అప్పుడు అడిగాడు గౌరవ్, ప్రతిసారి అడుగుతాను నాకు ఇవ్వండి కార్డు, నాకు ఇవ్వండి అంటే థర్డ్ గేమ్ గెలిస్తే మీకు ఇస్తామని చెప్పారనమాట. అలా చెప్పడంతో థర్డ్ గేమ్ కూడా గెలిచారు. థర్డ్ గేమ్ గెలిచిన తర్వాత గౌరవ్కి ఇవ్వడానికి వీళ్ళు పెద్ద గేమ్ ప్లాన్ చేశారనమాట. ఎంత స్వార్థపరులు అంటే ఇవ్వకుండా ఉందో అని చాలా ట్రై చేశారు. గౌరవ్ మాత్రం పోరాడాడు, బాగా ఆర్గ్యుమెంట్ చేశాడు, మొత్తం మీద వదలలేదు. ఎందుకంటే కరెక్ట్గా మాట్లాడుకున్నట్టు ప్రకారం జరగాలి కదా. వీళ్ళు ఎక్కడ రెబల్లో నామినేషన్ చేసేస్తారు అని భయంతో ఇమానియల్ నేను ఉంచుకుంటాను అని ఇమానియల్, తనూజ నేను ఉంచుకుంటానని తనూజ, రాము మాత్రం ముందుకు రాలేదు. మీరు ఉంచుకుంటూ నాకు అవసరం లేదు అని సైడ్ అయిపోయాడు రాము. సో దాంతో మొత్తం మీద గౌరవ్ గట్టిగా పోరాడి గ్రీన్ కార్డు ఉంచుకున్నాడు అనమాట. కాకపోతే అన్ని గ్రూపులు ఏకమైపోయి మొత్తం మీద గౌరవం తప్పించేశారు కెప్టెన్సీ కంటెండర్ కింద. సో అది అంత పాలిటిక్స్ అనమాట. ఎందుకంటే స్ట్రాంగ్ క్యాండిడేట్ని తీసేస్తే ఈజీగా కెప్టెన్సీ అయిపోవచ్చు అనమాట. అది సంగతి. లైవ్లో కెప్టెన్సీ టాస్క్ అవుతుంది. కెప్టెన్సీ టాస్క్లో భరణిని తప్పించారు. కెప్టెన్సీ కంటెండర్ నుంచి కెప్టెన్ కింద భరణిని తప్పించేశారు. మొత్తం మీద ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లాస్ట్కి తనూజ, రీతు మిగిలేరు. తనూజ రీతు మిగలడంతో ఇంకా కెప్టెన్సీ టాస్క్ కంప్లీట్ అవ్వలేదు. రేపు అవ్వచ్చేమో.
లాస్ట్ ఫైనల్గా వీళ్ళిద్దరే మిగిలిపోయారు. కనవాళ్ళు నలుగురు సైడ్ బయట అయిపోయారు అన్నమాట, సైడ్ వేసేసారు. ఫైనల్గా వీళ్ళిద్దరూ ఉన్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కెప్టెన్సీ టాస్క్లో సపోర్టింగ్ టాస్క్ కానీ ఉంది అంటే తనూజ కెప్టెన్ అవుతుంది. ఇండివిజువల్ గేమ్ కానీ పెడితే రీతు విన్ అవుద్ది. మీరు ఆలోచించి మీ కామెంట్ చేయండి, సపోర్టింగ్ టాస్క్ కావాలా లేకపోతే ఇండివిజువల్ టాస్క్ కావాలని. ఎందుకంటే పోరాడి గెలాలి, అంతేగాని సపోర్టింగ్ గెలిచే దానికి వాల్యూ ఏముంది? తనూజ ఫస్ట్ నుంచి ఇన్నాళ్ళు ఉండడానికి కారణం సపోర్టింగ్ టాస్క్లే. అది కూడా ఇప్పుడు మళ్ళీ కెప్టెన్సీ కంటెండర్స్ కింద అయినప్పుడు గేమ్లు స్టార్ట్ చేసినప్పుడు కెమెరా దగ్గరికి వచ్చి తనూజ కూడా దేవుడా దేవుడా నాకు సపోర్టింగ్ టాస్క్లు రావాలి, సపోర్టింగ్ టాస్క్ రావాలని దండం పెట్టుకుంటుంది. అంత గేమర్ అయినప్పుడు సపోర్టింగ్ టాస్క్ ఎందుకు అడగాలి, ఎందుకు కోరుకోవాలి? ఆ తనూజ విషయంలో అదే నచ్చదు. ఇండివిజువల్గా నడుతుంది. తన బ్యాడ్ లక్ ఏంటంటే పవన్ వెనకాల తిరగడం అనమాట. ఇది ఈరోజు జరిగింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.